ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి గడిచిన దినములన్నీ కూడా తన కృపలో మనలను నిలిపారు. తన వాత్సల్యమును, తన దయను మనకెన్నడూ దూరం చేయక ఆయన కృపలో ప్రభు మనలను భద్రపరుస్తూ క్షేమమునిస్తూ ప్రభు మనలను నడిపిస్తున్నారు. కాబట్టి ఒకసారి దేవుని కృప కొరకై చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా ప్రభు మనలను కృప నుండి అధికమైన కృపకు వారసులనగా ప్రభు మనలను మార్చి అనిత్య రాజ్యము కొరకు ప్రభు మనలను సిద్ధపరచున్నట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 13వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలీయుల ప్రజలను గురించి ఇక్కడ మనం చదువుతున్నాము. ఇశ్రాయేలీయులట, ఆ ప్రజలట దేవుని యొక్క కార్యములను వెంటనే వారు మరచిపోయారని, దేవుడు వారికి చేసిన మేలులో, దేవుడు వారికి చేసిన ఆశ్చర్య కార్యములను, దేవుడు వారికి చేసినటువంటి ఉపకారములను వాటిని జ్ఞాపకం ఉంచుకొని వాటి ద్వారా దేవునికి మహిమ చెల్లించకుండా, దేవునికి కృతజ్ఞులుగా వారు జీవించకుండా, దేవునికి సాక్షులుగా వారు ఉండగా దేవుడు చేసిన కార్యములనట వెంటనే వారు మర్చిపోయారట. రెండోది అక్కడ మనము చూస్తున్నాము కదా, వారు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. దేవుని ఆలోచన కొరకు వారు కనిపెట్టుకొనకుండా దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని ఉద్దేశం ఏమిటో, ఆ ఆలోచన, దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది, దేవుని యొక్క మనసులో దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుని యొక్క చిత్తం, దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది, ఇదేమి వారు తెలుసుకొనకుండా దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొని ఉండక తమకు నచ్చినట్లుగా, తమ ఆలోచన ప్రకారం, తమ సొంత ఇష్ట ప్రకారముగా వారు నడుచుకొని ఉన్నారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుకనే అనేకులు ఆ రోజుల్లో దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యమును వారు సంపాదించుకునలేకపోయారు. దేవుడు వారి కొరకు దాచి ఉంచినటువంటి, సిద్ధపరిచినటువంటి మేళ్లను వారు పొందుకునలేకపోయారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ చివరి దినాల్లో దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా మనం భక్తి చేసేటువంటి వారలముగా, దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకునేటువంటి వారలముగా, మన జీవితంలో ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి వారలముగా మనం ఉండాలి. అప్పుడే దేవుని కృపను మనం సంపాదించుకొనగలుగుతాం. దేవుని యొక్క ఉద్దేశములను మన జీవితంలో నెరవేర్చుకొనగలుగుతాం. దేవుని యొక్క ఆలోచన అంతా మనం నెరవేర్చినప్పుడు దేవుడు మనలను అధికముగా ఆశీర్వదించగలుగుతారు, దీవించగలుగుతారు. అత్యధికమైనటువంటి స్థితిలో ప్రభు మనలను నిలపగలుగుతారు. ఈ రోజుల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొనక, ఆనాడున ఇశ్రాయేలీయులు ఎలాగనైతే తమకు నచ్చినట్లుగా, తమకు మనసుకు నచ్చినట్లుగా ఎలాగన నడుచుకున్నారో, ఈ చివరి దినాల్లో అనేక మంది కూడా దేవుడు వారికి చేసిన కార్యములను మరచి, దేవుడు వారికి చేసిన ఉపకారములను మరచి, దేవుడు వారికి చేసినటువంటి ఆశ్చర్య క్రియలు, మేలులు అన్నిటినీ మరచినటువంటి వారై, దేవుడు చేసినటువంటి ఉపకారములన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించలేనటువంటి వారు, దేవునికి కృతజ్ఞులుగా ఉండగా, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొనగా, దేవుని చిత్తమును నెరవేర్చక, తమకు నచ్చినట్లుగా, తమ మనస్సునకు నచ్చినట్లుగా ఈ రోజున అనేక మంది నడుచుకునేటువంటి వారులుగా కనబడుతున్నారు. ప్రియులారా, అలాగున మనము కనబడినట్లయితే మనము దేవుని యొక్క కృపను మనము కోల్పోతాం, దేవుని కనికరాన్ని మనము కోల్పోతాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి మేలులను, దీవెనలను మనం సంపాదించుకునలేమో, వాటిని కోల్పోయేటువంటి వారముగా మనం ఉంటాం.
అందరి మితిమే దేవుడు అంటున్నాడు కదా, ఆయన ఆలోచన కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు, దేవునికి కృతజ్ఞులముగా మనం జీవించినప్పుడు ప్రభు సన్నిధానంలో మనము కృపను పొందుకొనగలుగుతాం, కనికరమును పొందుకొనగలుగుతాం, ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యమును మనం పొందుకొనగలుగుతాం. ఈ చివరి దినాల్లో అపవాది అనేక మందిని దేవునికి విరోధులనిగా మారుస్తూ, వాక్యమునికి విరోధులనిగా మారుస్తూ, లోకమును పాపమును వారి ఎదుటికి తీసుకుని వచ్చి ఆ లోక ఆకర్షణ, ఆ పాపం, ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటన్నిటికీ అనేక మందిని బానిసలుగా చేసి దేవుని చిత్తం వారి జీవితాల్లో నెరవేరకుండా, దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సిద్ధపరిచినటువంటి దీవెనలను మనం పొందుకొనకుండా మనలను ఆటంకపరుస్తూ, మనలను శోధిస్తూ, మనలను వెనుకకు లాగుతూ, అనేక విధాలుగా మనలను శోధిస్తూ ఈరోజున అపవాది క్రియ చేస్తూ ఉన్నాడు. కానీ వాటన్నిటిని మనం జయించి దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు, మన ఆలోచన ప్రకారముగా కాక, మన ఉద్దేశాల ప్రకారముగా కాక, మనం ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా, ఏది చేసినప్పటికీ దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టుకొని ఆయన ఆలోచన ప్రకారముగా మనం నడుచుకునేటప్పుడు మనం ఆశీర్వదించబడగలుగుతాం, దీవించబడగలుగుతాం. కాబట్టి అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి, మన ఆలోచన ప్రకారముగా కాక దైవ చిత్తానుసారముగా దేవుని ఆలోచన ప్రకారముగా మనం నడుచుకుంటూ ప్రభు రాకుడు కొరకు సిద్ధపడే భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైనటువంటి మాటల కొరకు నీకు స్తోత్రములు. నీ ఆలోచన కొరకు ఆనాడున ఇశ్రాయేలీయులు కనిపెట్టుకునలేక, నీకు కృతజ్ఞులుగా జీవించలేక, నీవు వారి కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యమును ఆనాడున వారు కోల్పోయారు. ఈ రోజుల్లో మా జీవితాల్లో కూడా వారి వల్లే మేము ఉండగా, వారి వల్లే మేము లోకమును ఆశించి, పాపమును ఆశించి, మా ఆలోచన ప్రకారముగా, మా స్వంత చిత్త ప్రకారముగా మేము నడుచుకునగా, నీ ఉద్దేశంలో నెరవేరుస్తూ, నీ చిత్తమును నెరవేరుస్తూ, నీ యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకొని నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి. అట్టి కృపతో, అట్టి ధన్యతతో మమ్మల్ని నింపి మా జీవిత కాలమంతా నీకు కృతజ్ఞులముగాను, నీకు సాక్షులుగాను జీవిస్తూ నీ నిత్య రాకుడు కొరకు సిద్ధపడే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి, నీ ఆలోచన ప్రకారముగా మమ్మల్ని నడిపించి నీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.